ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభము జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయముల్లో కుమ్మరింపబడి ఉన్నది. అయితే దేవుడు మనకు ఏం చెప్తున్నారంటే, ప్రతి విశ్వాసికి శ్రమ వస్తుంది. అయితే ఆ శ్రమ దేనికి సాదృశ్యం, దేనికి దారి చూపిస్తుంది అంటే, శ్రమ ఓర్పును కలుగజేస్తుంది. అంటే శ్రమ లేని క్రైస్తవుడు నాణ్యత కలిగి ఉండలేడు. అంటే క్రైస్తవ్యంలో నాణ్యత కలిగి ఉండాలి అంటే శ్రమల ద్వారా దేవుడు నాణ్యతలోకి, అంటే శ్రమల ద్వారా పరిపూర్ణతలోనికి తీసుకొస్తాడు. మనం ముందు నుంచి చూసిన ప్రతి భక్తులు కూడా ఎన్నో శ్రమలు అనుభవించిన వారే. ఆ శ్రమ లేకుండా నీవు ఎలాగా విశ్వాసంలో పరిపూర్ణమవుతావు? అందుకని దేవుడు ఏం చెప్తున్నాడంటే, శ్రమ లేనిదే క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడు కాలేడు అని చెప్తున్నారు. అయితే ఈ శ్రమలు వస్తాయి మన జీవితంలో, రోజువారీ జీవితంలో మనకొచ్చే శ్రమలు, బాధ్యతలు, బరువులు, నిందలు, అవమానాలు, ఇవన్నీ శ్రమలు అనుకుంటాం. కానీ ఇవి శ్రమలు కాదు. క్రీస్తు నిమిత్తం అనుభవించింది శ్రమ. ఆ శ్రమ మన విశ్వాస జీవితానికి ఏం చేస్తుందంటే ఒక ఓర్పును కలగజేస్తుంది. ఓర్పు కలిగి ఉండాలి. బంగారం సువర్ణం అవ్వాలి అంటే అది కొలిమిలో కాల్చబడుతూ ఉండాలి. కాల్చబడినప్పుడు దానికున్న మస్టంతా పోయి ఏమైంది, పరిపూర్ణతలోనికి వస్తుంది. లేదు, అది కాలబడపోతే సువర్ణంగా మారదు. కాబట్టి ఒక నిజమైన క్రైస్తవుడికి శ్రమ వస్తుంది. ఆ శ్రమలో దేవుడు ఓర్పును దయచేస్తాడు. ఆ ఓర్పు దేవుడు మనల్ని చెక్కడానికి అది ఉపయోగపడుతుంది దేవునికి. కాబట్టి శ్రమ లేని క్రైస్తవుడు కాదు, నిజమైన క్రైస్తవుడు కాదు. అందుకనే శోధించబడిన కొలది నేను సువర్ణముగా మారెదను అని అన్నారు. అయితే శోధన వస్తుంది మనం, కానీ దాన్ని జయించాలి. అందుకని ప్రభువారు కూడా ఏం చెప్పారంటే, లోకంలో మీకు శ్రమ, నేను లోకాన్ని జయించున్నాను, భయపడొద్దు, మీరు కూడా లోకాన్ని జయిస్తారు. ఎప్పుడు జయించగలం? దేవునితో మనం అంటుకట్టబడి ఉంటే, దేవుడు మనతో పాటు ఉంటే, దేవుని పక్షాన మనం కూడా నిలబడితే అప్పుడు మనం లోకాన్ని జయించేవారిగా ఉంటాము. అలాగే ఆ యొక్క శ్రమల్లో మనకు ఒక ఓర్పునిస్తాడు దేవుడు. ఆ ఓర్పులో దేవుడు మనల్ని కొన్ని పరీక్షిస్తూ ఉంటాడు. అలాగే ఇజ్రాయెల్ని పరీక్షించారు, మోషే గారిని పరీక్షించారు, అందరిని, ఇస్సాకుని, అబ్రహాంని అందరిని పరీక్షించాడు దేవుడు. పరీక్షించి వాళ్ళ మీద దేవుడు వీరు ఎప్పుడు తప్పిపోరు అని నిర్ధారణ చేసుకొని దేవుడు వారికి ఆశీర్వాదాన్ని ఇచ్చారు. అయితే నిన్ను నన్ను కూడా దేవుడు పరీక్షిస్తారు. ఆ పరీక్షల్లో మనం ఓర్పు కలిగి ఉన్నప్పుడు ఆ పరీక్షల్ని, మనం దేవుడు చేసే పరీక్షల్ని మనం నెగ్గి, ఒక విద్యార్థి పరీక్ష లేని వాడైతే వాడికున్న టాలెంట్ వాడికి తెలియదు, వాడికున్న టాలెంట్ ఉపాధ్యాయులకు తెలియదు. పరీక్షలో వచ్చినప్పుడు, ఆ పరీక్షల్లో నెగ్గినప్పుడు నెక్స్ట్ క్లాస్కి ప్రమోషన్ ఎలా చేస్తారో దేవుడు కూడా మనకి ఉన్నతంగా అంతకంతకు దేవుడు మనల్ని దీవించాలి అంటే మనకి కొన్ని పరీక్షలు అవసరం. ఆ పరీక్షలు వచ్చినప్పుడు మన యొక్క విశ్వాసాన్ని దేవుడు రూఢీపరుస్తాడు. తోటి సహోదరులకి, మనతో ఉన్న వారందరికీ కూడా మన విశ్వాసాన్ని దేవుడు బయలుపరుస్తాడు. అట్లాగా శ్రమ ఓర్పు పరీక్ష ఏం చేస్తుందంటే ఒక నిరీక్షణ మనలో ఉంచుద్ది. ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. కాబట్టి ఇంత గొప్ప నిరీక్షణలోకి మనం రావాలంటే
దేవుడు శ్రమల ద్వారా ఓర్పును, ఓర్పు ద్వారా పరీక్షను, పరీక్ష ద్వారా నిరీక్షణ కలగజేస్తాడు. ఇట్టి నిరీక్షణ కలిగిన వారమైతే ఎన్నడూ సిగ్గుపడం. కాబట్టి ఇట్టి నిరీక్షణ నీకు, నాకు, మన కుటుంబంలో ఉన్న వారందరికీ దేవుడు దయచేయను గాక.